నా పేరు సత్య. నేను అవ్ని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో జూనియర్ ఎంబ్రియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు నేను మీకు ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి దాన్ని స్టోర్ చేస్తాం లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్లో ఫ్యూచర్ కోసం. అసలు ఎందుకు ఫ్రీజ్ చేస్తాం? ఒక్కొక్కసారి మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయలేము, ఎందుకంటే ఎండోమెట్రియం బాగాలేకపోవచ్చు, హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయలేము. సో మనం ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ సైకిల్లో కానీ లేకపోతే ఫ్యూచర్లో ఒక కిడ్ వచ్చిన సెకండ్ కిడ్ కోసమైనా ఎప్పుడైనా మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని దాన్ని థా చేసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ మనం ఎంబ్రియోస్ని లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్లో స్టోర్ చేస్తాం. లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్ టెంపరేచర్ ఎంత -321 degrees Fahrenheit. దీనివల్ల ఎంబ్రియోస్ పాడవడం, ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవడం అవుతుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక క్రయో ప్రిజర్వెంట్ ని యాడ్ చేస్తాం. ఫ్రీజ్ చేసే ముందు యాడ్ చేసి దాన్ని ఒక క్రయోలాక్ మీద ఎంబ్రియోస్ ని పెట్టి దాన్ని తీసుకెళ్లి లిక్విడ్ నైట్రోజన్ లో ముంచి మనం స్టోర్ చేస్తాం. ఈ స్టోర్ చేసిన ట్యాంక్ లో లిక్విడ్ నైట్రోజన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. Day 3 ఎంబ్రియోస్ అండ్ Day 5 ఎంబ్రియోస్ కూడా మనం ఫ్రీజ్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు థా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.